హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఉల్లాకు ఫ్రై చేసి చూపిస్తాను. దానికోసం నేను ఉల్లాకు ఒక పావు కిలో తీసుకున్నాను, కడిగి పెట్టేసుకున్నానండి. దానికోసం కరివేపాకు, ఉల్లిగడ్డలు, తాలింపు గింజలు, పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే ఒక గ్లాస్ పాలు కూడా తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసి వేడి చేశాను. ఆయిల్ వేడెక్కింది కదా, జీలకర్ర వేసేసాను ఆల్రెడీ. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు ఫ్రై అయిపోయింది కదా, ఉల్లిగడ్డలు వేసుకొని కలుపుకుందాము ఒకసారి. ఉల్లిగడ్డలు ఫ్రై అయిపోయాక కొంచెం చిటికెడు పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందాము ఒక 2-3 మినిట్స్. సో చూసారు కదా, ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఉల్లిగడ్డలు కూడా పూర్తిగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఉల్లాకు వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఈలోపు పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుందాము, కొంచెం సాల్ట్ వేసుకొని. చూసారు కదా, ఉల్లాకులో నీరు చాలా మంచిగా వచ్చిందండి. ఇప్పుడు ఉల్లాకు మామూలుగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాము. ఎందుకంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి కొద్దిగా ఉల్లాకు ఫ్రై అవ్వగానే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా ఫ్రై చేద్దాము, పచ్చి వాసన పోవాలి కదండి. సో చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మనం ఇందాక ఒక గ్లాస్ పాలు తీసుకున్నాము కదా, ఆ పాలు పోసేసుకొని మూత పెట్టేసుకుందాము. ఎమ్మటే కలపకూడదండి, కొద్దిసేపు ఫ్రై అయ్యాక కలుపుకోవాలి. అప్పుడు పాలు మంచిగా పడుతుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము, ప్లస్ ధనియా పౌడర్ కూడా వేసుకుందాము. వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. సో చూసారు కదండి, ఉల్లాకు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకుందాము. చూసారు కదండి, ఉల్లాకు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా వచ్చిందండి. మనం అల్లము, ధనియా పౌడర్ అవన్నీ వేసుకున్నాం కదా, సో సూపర్ టేస్టీగా వచ్చింది. సో నా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.